అందరూ చూస్తున్నారు. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. మరి ఎందుకు ఆలస్యం? వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము మీకు విలువైన సమాచారం అందిస్తున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మరి ఇవాళ మనం వినిపిస్తున్న ఓ ముఖ్యమైన విషయంపై మాట్లాడదాం. బర్డ్ ఫ్లూ గురించి. ఈ మధ్య ఓ పేరు చాలా సార్లు వినిపిస్తుంది. బర్డ్ ఫ్లూ. ఇదేంటో తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూ అనేది ఓ అంటువ్యాధి. ముఖ్యంగా అడవి పక్షులు, పెంపుడు కోళ్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది H5N1 అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపించి కోట్ల సంఖ్యలో పక్షులను చంపేసింది. అసలు బర్డ్ ఫ్లూ మొదట ఎలా వచ్చిందంటే 100 సంవత్సరాల క్రితం యూరోప్, ఆసియాల్లోని బాతుల్లో మొదలైంది. ఇప్పుడు 1996లో చైనాలో కనుగొన్న H5N1 వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈసారి మాత్రం చాలా గట్టిగా మనుగడ సాగిస్తోంది. H5N1 వైరస్ చాలా ప్రమాదకరం. కొన్ని రోజుల్లోనే పక్షులను పూర్తిగా చంపేస్తుంది. ఇది పక్షుల రెట్టలను, లాలాజలం, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల పెంపుడు పక్షులు చనిపోయాయి. అమెరికా, యూరోప్లో 10 కోట్ల పక్షులు మరణించాయి. బ్రిటన్లో 13 లక్షల టర్కీ కోళ్లలో సగం చనిపోయాయి. కొన్ని సందర్భాల్లో మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకింది. అయితే ఇప్పటి వరకు మానవులకు పెద్ద ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఈ వైరస్ పరిణామాలను గమనిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఏం చేయాలి? కొన్ని దేశాల్లో టీకాలు వేస్తున్నారు, కొన్ని కోళ్లను నాశనం చేస్తున్నారు. కానీ సమస్య పూర్తిగా పరిష్కారం కావాల్సి ఉంది. ఇంతటి ప్రమాదకరమైన బర్డ్ ఫ్లూ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ ఫర్ ఎంబీ క్రియేటివ్ టాక్స్.